వల్ల మిమ్మల్ని భయపెట్టవాలని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను. అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని అప్పుడు అను. నేను ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాట్లాడేది ఇంటి వారిని ఉన్నాము. ఎదుట ఉన్నప్పుడు క్రీస్తునందు అటువారిని యుద్ధమని అట్లా వాడు తలంచుకున్నవారని తామే నేర్చుకున్న పద్ధతితో జతపరుచుకున్నకైనా వారితో సరిచూచుకున్నకైనా మేము తెగింపజాము. కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితో ఒకరు సరిచూసుకుంటున్న గ్రహింపులు అక్కడ ఉన్నారు. మేమైతే మేరకు మించి అతిశయపడము, కానీ మీరున్న స్థలం వరకు రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించున్నాము. మేము క్రీస్తు సువార్త ప్రకటించుతూ మీ వరకు వచ్చి ఉంటుంది కనుక మీ అందరూ నాలుగారమైనట్టు మేము మా మేర దాటి వేసిన వారం కాము. మేము మేరకు నుంచి ఇతరుల ప్రయాస ఫలంలో భాగస్వామ్యం అనుకుని అతిశయపడము. మీ విశ్వాసం అభివృద్ధి కొలది మాకు అనుగ్రహించిన మేరకు లోపలనే సువార్త మరియు శరీరం వ్యాపింపజేయచ్చు. మీ ఆవలి ప్రదేశంలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలంగా గణపరచబడ్డమని నిరీక్షించున్నామే. కానీ మరొక మేరలో చేరి సిద్ధమైనవి మావి అయినట్లు అతిశయింపబడము. అతిశయించేవాడు ప్రభునందే అతిశయింపబడను. మేము ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. మేము స్వరూపి స్తోత్రాలు వాక్యాన్ని గ్రహించడానికి కావాల్సిన పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఈ మాటల భావం గ్రహించి దేవా మేము మేలు పొందడానికి మాకు సహాయం చేయండి. మాకు నేర్పండి, మాతో మాట్లాడండి. రాష్ట్రాల పౌర జీవితం ద్వారా ఆయన ఎదుర్కొన్న నిందలు, అవమానాలు, పోరాటాల మధ్య నిజాయితీని తన ఎలా కాపాడుకుని రుజువు చేసుకున్నాడు. అటువంటి ఆత్మీయమైన పరిపక్వత మాకు అనుగ్రహించండి. దేవా, సరైన బోధకులు ఎవరో దుర్బోధకులు ఎవరో కొరింథీ గుర్తుపట్టలేకపోయారు. వారు మోసపోయారు దుర్బోధకుల మాయ మాటలు చేత. వారి దుస్థితి మాకు పడకున్నప్పుడు మాకు సత్యం విస్కరపరచవలసిందని వేడుకుంటున్నాం. ఆమేన్. వరకు పౌలు దుర్బోధకులను ఎదుర్కొంటూ వారిని సంఘం గుర్తుపట్టడానికి వారికి చక్కని మెలకువలు నేర్పిస్తున్నారు. తాను దేవుని చేత ఏర్పరచబడిన నిజమైనటువంటి సేవకులను అని తన గురించి తాను అయిష్టంగానే సమర్థించుకుంటూ ఉన్నాడు. ఒక విషయం గమనించండి, పౌలు దేవుని చేత ఏర్పరచబడిన అపోస్తలుడు. రుజువేంటి? తన జీవిత మార్పే అద్భుతమైన రుజువు. ఎలాంటి వాడు, ఎలా మారాడో ఆలోచించాడు కదా. క్రీస్తుడు ఈరోజు అసలు సంఘాన్ని హింసించడమే భక్తి అనుకున్నాడు. క్రైస్తవులను హతమార్చడమే దేవుడికి సేవ అనుకున్నాడు. అంత వ్యతిరేకంగా ఉండేవాడిని దేవుడు ఆశ్చర్యంగా రక్షించుకు తన వైపు తిప్పుకున్నాడు. తన కోసం ప్రాణం పెట్టే అంత తెగింపుతో ప్రతి ఊరిలో సువార్త ప్రకటిస్తూ ఒక చోట తరుగుతూ ఉంటే చంపడానికి ప్రయత్నిస్తాను, ఒక చోటకి పారిపోతూ సువార్త ప్రకటించడం మానకుండా ఆఖరికి ఆ పనిలోనే ప్రాణం పెట్టాడు. అంత మార్పు అతను నిజమైనటువంటి సేవకుడు అందరికీ చక్కని చాలిన రుజువు. ఒకవేళ పౌలే కానీ దేవుని చేత ఏర్పరచబడి ఉండకపోయి ఉంటే అసలు కొరింథీ సంఘం కూడా నకిలీయే. కొరింథీ సంఘంలో రక్షింపబడిన వాళ్ళ రక్షణ కూడా ప్రశ్నార్థకమే. ఇప్పుడు దుర్బోధకులు కొరింథీ పట్టణంలో చొరబడి వాళ్ళు ఏమంటున్నారు? పౌలు ఉట్టువాడు, నకిలీవాడు, దురుద్దేశాలతో సేవ చేస్తున్నాడని నిందించారు. అదే నిజమైతే కొరింథీలో రక్షణే ప్రశ్నార్థకం కదా. దేవుడు పౌలును కోరుకున్నాడు.
నమ్మకమైన వానిగా పరిచర్యకు ఎంచి నియమించాడు. 13 పుస్తకాలు, 66 పుస్తకాలు, 13 పుస్తకాలు పౌలు ద్వారా దేవుడే వ్రాయించాడు. అలాంటి సేవకుణ్ణి దుర్బోధకులు ఏం చేస్తున్నారు? నిందిస్తూ అతడు పనికిరాని వాడు, లేకపోతే అతడు దుర్బోధకుడు అని అంటూ ఉన్నారు. మరి పౌలు ఎలా తట్టుకున్నాడో కానీ నిందలు చెడ్డవాళ్ళకు కాదు వచ్చేది, మంచి వాళ్ళకే ఎక్కువ వస్తాయి. ప్రభు ననలేదా? ఏమన్నారు ఆయన? చెప్పండి ఏమండి? మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం చూడండి. బాప్తిస్మిచ్చి యోహాను కూడా అన్నారు. 18లో అంటున్నాడు, యోహాను తినకయు త్రాగకయు వచ్చాను కనుక వీడు దయ్యము పట్టిన వారు అనుచున్నారు. ఏంటి? అందరితో పాటు విందుల్లో ఏకీవించకుండా అరణ్యంలో సువార్త ప్రకటిస్తూ అక్కడ దొరికేవే అడవితేనే మిడతలు తింటా ఉంటే అతను ఏమన్నారు? దయ్యం పట్టినవాడు అన్నారు. అసలు స్త్రీలకు అన్ని వారు అలాంటి వాడు పుట్టలేదని ప్రభు అతన్ని మెచ్చుకుంటా ఉంటే అతని గురించి ఏమంటున్నారు? దయ్యం పట్టినవాడు అంటున్నారు. అసలు వీళ్ళకి మతి ఉందా అండి? నిందించడానికి మతి ఉందా వీళ్ళకి? ప్రభుని ఏమన్నారో చూడండి. 19వ వచనం, మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చాను కనుక, అంటే సుంకరులతో పాపులతో ఆయనను విందుకు ఎవరైనా పిలిస్తే వారితో కూర్చుని భోజనం చేస్తూ ఉన్నాడు. దానికి ఏమన్నారు? ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకర్లకును పాపులకును స్నేహితుడని అంటూ ఉన్నారు. దయ్యాలు పోగొట్టింది దయ్యాల అధిపతితో లింక్ పెట్టుకుని బయల్జబూల్ వల్ల దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అన్నారు. దేవుణ్ణి దయ్యం అన్నారండి. అసలు నాకు అర్థం కాదు. ప్రభు ప్రక్కన ఇరుపక్కల సిలువైబడిన దొంగలు, వాళ్ళకి ఎందుకు చెప్పండి ప్రభువుని నిందించడం? వాళ్ళు ఎంత బాధలో ఉన్నారో ఆలోచించండి. వాళ్ళు సిలువైబడుతున్నారా? అంత శ్రమలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభువుని నిందించడానికి తెగిస్తున్నారంటే మనిషి దుర్మార్గత ఎంత భయంకరమైనదో ఆలోచించండి. మంచి వాళ్ళని నిందించే పని సైతాను చేసే పని. వాడిని అపవాది అంటారు. ఎందుకు? అపవాదాలు మోపుతాడు కాబట్టి, అపనిందలు మోపుతాడు కాబట్టి. అది కూడా సహోదరుని మీద వాడు అపనిందలు మోపుతూ ఉన్నాడు. దేవుని దగ్గర, దేవుని మీద మనిషికి చెబుతాడు, మనిషి మీద దేవుని మీద నేరం మోపుతాడు. అది ఆ పని భూమి మీద ఎవరు చేస్తారు అంటే వాడి వాళ్ళే చేస్తారు. అంతే కదా? దుర్బోధకులు పౌలు మీద దాడి చేస్తూ ఉన్నారు. ఆయనను అనరాని మాటలు అంటూ, ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ, ఆయనను సేవకు పనికిరాని వాడు, దురుద్దేశంతో సేవ చేస్తూ ఉన్నాడు. అతను చెప్పే బోధ సరైంది కాదు, అతనికి అసలు సిఫారసు ఉత్తరాలే లేవు. మేము యెరూషలేం ప్రధాన సంఘం నుంచి సిఫారసు ఉత్తరాలు తెచ్చామని నకిలీ రికమెండేషన్ లెటర్స్ తెచ్చుకుని ఆయనకి ఏం తెలుసు వాక్యం చెప్పడం. ఆయన చూడండి ఎలాగ ఉన్నాడో చూడండి. అసలు చూస్తే ఏమైనా నాయకుడి లక్షణాలు ఉన్నాయా అతనిలో? ఇలా వ్యక్తిగతంగా ఆయన మీద దాడి చేశారండి. ప్రసంగాలు అసలు చేయడం వచ్చా అసలు అతనికే అన్నారు అన్నమాట. అసలు అతను వాక్చాతుర్యం ఉందా? ఆ నత్తినెత్తిగా లేకపోతే తడబడతా ఏంటో చెప్పడం అంటూ ఉన్నారు. ఎవరిని? పౌలును. ఉత్తరాలు గొప్పగా రాస్తాడు, కానీ అసలు మనిషిని చూడండి ఎలా ఉన్నాడు. దూరంగా ఉన్నప్పుడు గొప్పగా రాస్తున్నాడు, దగ్గర ఉన్నప్పుడు అసలు పిరుకోడు, చేతకానుడు. అతనిలో అసలు పర్సనల్ కెరిస్మా లేదు, అంటే ఆకర్షణ లేదు, ఇతను సరైన నాయకుడు కాదు అంటూ ఉన్నాడు. దేవుడు వాడుకున్న వ్యక్తిని. నిజానికి దేవుడు పిలుచుకున్నది లోక దృష్టిలో గొప్ప వాళ్ళను కాదు, గనులను కాదు ఆయన ఎన్నుకునేది. అనేక మందిని ఆయన ఎన్నుకున్నది బలహీనులను, ఎన్నికలేని వారిని, తృణీకరింపబడిన వారిని, వెర్రి వారిని ఎన్నుకున్నాడు. పౌలు చూడడానికి బలహీనుడు అయి ఉండవచ్చు, కానీ దేవుని శక్తితో తనేమన్నాడు? నేను మంటి పాత్రను అన్నాడు. నాలో ఉన్న దైవ సువార్త సత్యం ఐశ్వర్యం, మట్టి పాత్రలోన ఐశ్వర్యంతో పోల్చుకున్నాడు.
లేదా ఐశ్వర్యం ఉన్న మట్టి పాత్రతో పోల్చుకున్నాడు తను తాను. అలాంటి వ్యక్తిని దేవుడు రక్షించుకుని తన ఆత్మతో నింపి, తన జ్ఞానంతో నింపి పరిచర్యను అనేక శిష్యులకు మించి చేసిన తన పరిచర్యను దేవుడు వృద్ధి చేస్తూ ఉంటే ఆయన మీద దాడి చేయడం దుర్బోధకుల లక్షణం, సైతాన్ లక్షణం. అదే వాడి అనుచరులు వాడు చేసిన పనే చేస్తారు. కాబట్టి సైతాన్ చేసే పనులు ఏంటంటే సత్యాన్ని బలహీనపరచడానికి అసత్యాన్ని, నకిలీని ప్రవేశపెడతాడు. శత్రు దేశాలు ఏం చేస్తాయి? మన ఆర్థిక వ్యవస్థను పాడు చేయడానికి దొంగ నోట్లను చొప్పిస్తాయి దేశంలో. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోవాలి అని. అలా సైతాన్ చేసేది ఏంటంటే సత్యానికి నకిలీని చేసి దుర్బోధకులను పెట్టి బైబిల్లో నుంచే అసత్యాన్ని వాళ్ళకు అనుకూలంగా బోధిస్తూ ఉన్నారు అన్నమాట. సైతాన్ చేసే పని అది. అంతేకాదు, ఆ అసత్యాన్ని ప్రజలు నమ్మాలి అంటే సత్యవంతుల్నే ప్రజలు సంశయించేటట్లు వాళ్ళ మీద అనుమానాలు రేకెత్తించాలి. దొంగోడే యజమానిని దొంగ దొంగ అని పిలవాలి. అప్పుడు ప్రజలు మోసపోయి యజమానిని దొంగ అనుకుంటే ఈలోగా వీడు పట్టుకుపోవాల్సింది పట్టుకుపోతాడు అన్నమాట. పౌలును నిందిస్తూ వాళ్ళు మోపిన నేరాలన్నీ పౌలు ప్లే ఆన్ వర్డ్స్ అంటాం. ఆ మాటల్ని తానే వాడుతూ తనను నిందించిన వాటిని అవి తప్పు అని రుజువు చేసుకోవడానికి సార్కజం, సాటైర్ ఇవి వాడుతూ ఉన్నాడు. వ్యంగ్యం వాడుతూ ఉన్నాడు. అంటున్నాడు వాళ్ళు అన్నది ఏంటి? 2వ వచనంలో శరీర ప్రకారం నడుచుకున్న వారు మమ్మల్ని గురించి కొందరు అనుకుంటున్నారు గారా అంటున్నాడు. 3వ వచనంలో మేము శరీరధారులమే నడుచుకుంటున్నాం. అవును, వాళ్ళు అన్నట్టు శరీరానుసారంగా కాదు, శరీరధారులు. మన శరీరంలో ఉన్నాం కానీ శరీర ప్రకారంగా యుద్ధం చేయట్లేదు అంటూ ఉన్నాడు. అలా తన మీద వచ్చిన నిందలు అర్థమవుతూ ఉన్నాయి తన అనే మాటల్లో. ఏడవ వచనం నుండి తన మీద వచ్చిన నిందలు, ఆ విషయాల్లో తాను దేవుని పక్షంగా నమ్మకంగా జీవిస్తున్నానని తాను చెప్పుకున్న రుజువులు, దుర్బోధకుల లక్షణాలు, ఇవన్నీ ఈ వచనాల్లో మనం చూడవచ్చు. కాబట్టి అసలు దుర్బోధకులను ఎలా గుర్తుపట్టాలో చూద్దాం ఈరోజు. వారి లక్షణాలు ఏంటో చూద్దాం. అలా చూడాలి అంటే ముందు నిజమైన సేవకులు ఉండే లక్షణాలు తెలుసుకోవాలి. చెప్పాను కదా, బ్యాంకులో స్టాఫ్కి దొంగ నోట్లను గుర్తుపట్టడానికి ట్రైనింగ్ ఎలా ఇస్తారు? అసలైన నోట్ల యొక్క ఫీచర్స్ అన్నీ క్షుణ్ణంగా నేర్పిస్తారంట. వాడు కళ్ళు మూసుకుని పేపర్ తడివినా తెలిసిపోద్ది అనమాట వాళ్ళకు. అంత ఒరిజినల్ తెలిస్తే నకిలీని గుర్తుపడడం తేలిక. కాబట్టి నిజ సేవకుల లక్షణాలు తెలుసుకుంటే దుర్బోధకుల లక్షణాలు ఏంటో స్పష్టంగా అర్థమైపోతాయి. కాబట్టి ఒక ప్రక్క పౌలు యొక్క నిజాయితీని తాను రుజువు చేస్తూనే దుర్బోధకులకు భిన్నంగా నిజ సేవకులు ఎలా ఉంటారో చెప్పకనే చెబుతూ ఉన్నాడు పౌలు. దుర్బోధకుల లక్షణాలు ఏంటో చూడండి. 7వ వచనం, సంగతులను పైపైన మీరు చూచుచున్నారు. ఎవడైనాను తాను క్రీస్తు వాడని నమ్ముకొని ఎడల అతడు ఎలాగో క్రీస్తు వాడు అలాగే మేమును క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొని వాళ్ళని అంటున్నాడు. దుర్బోధకుల లక్షణం ఏంటి అంటే వాళ్ళే భక్తులు, వాళ్ళ తప్ప ఎవరూ పరలోకం వెళ్ళరు. they make exclusive claims on Christ. క్రీస్తు మావాడు, ఆయన మాకే తెలుసు, మేమే నిజమైన సేవకులం, ఇంకా ప్రపంచంలో ఏ సంఘం ఎత్తబడదు, మా సంఘమే ఎత్తబడుతుంది. ఇలాంటి క్లెయిమ్స్ చేసేటువంటి వాళ్ళు దుర్బోధకులు. మీరు నూతిలో కప్పల్లా ఉంటే అలా అనుకుంటారు అన్నమాట.
మీ సంఘమే గొప్పది, మీ సేవకుడే గొప్పోడు, ఇంకెవరు యోగ్యులు కాదన్నట్టు తలస్తారన్నమాట. ఎందుకు దుర్బోధకులు నాయకులు అలాగే చెప్తారు, ఇంకే పుస్తకాలు చదవకండి, ఏ సంఘానికి ఏ మందిరానికి వెళ్ళకండి, ఏ బోధలు వినకండి, మాదే కరెక్ట్ అని నమ్ముకుంటారు, బోధిస్తారు. దానికి పౌలు అంటున్నాడు, వాళ్ళు క్రీస్తు వారం అని అంటున్నారు. నమ్ముకుంటున్నారా? మాకు క్రీస్తులో పాలు భాగం ఉంది, ఆయన ఎవరి సొంతం కాదు అంటున్నాడు అన్నమాట. కొన్ని సంఘాలు వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళ దగ్గర బాప్తిసం తీసుకుంటేనే నిజమైన బాప్తిసం. ఏ సంఘంలో తీసుకున్నా మీరు అక్కడికి వెళ్ళగానే మళ్ళీ వాళ్ళు ముంచుతారంతే, వాళ్ళ ముద్ర వేయాలంతే. ఆ సంఘంలో తీసుకుంటేనే పరలోకం వెళ్తారంట, ఆ సంఘమే పరలోకం వెళ్తుంది అంటారు. అదే గుర్తు మీకు దుర్బోధకుల లక్షణం అని. మనకంటే యోగ్యులు ఉన్నారండి ప్రపంచంలో. అసలు మీరు ప్రభు కోసం, సువార్త కోసం ప్రాణం పెట్టారా? మీరు పెట్టగలరా? మీరు అలాంటిది సువార్త కోసం హతసాక్షి అయినటువంటి అన్ని వేల లక్షల మంది ప్రపంచంలో సంఘ చరిత్రలో ఉండగా, మీ చిన్న ఈ నూతిలో మీరుండి ఈ కప్పల కింద ఇదే ప్రపంచం అనుకుని, ఇంకే ప్రపంచం లేదు, మాదే ప్రపంచం అని భ్రమపడడం మీ అజ్ఞానమే కదా. దుర్బోధకులు భ్రమలో ఉన్నారు, ప్రజల్ని భ్రమపరుస్తూ ఉన్నారు. కల్ట లక్షణం. ఎవడైనా తను క్రీస్తు వాళ్ళని నమ్ముకుని అలా భ్రమలో నమ్ముకుని ఆ మాయలో ఉంటారన్నమాట. వాళ్ళకి సంబంధించిన నమ్మకం ఇది సబ్జెక్టివ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. అంటే దాన్ని వెరిఫై చేయలేని, అందరూ ఒప్పుకోగలిగింది కాదు ఇది. వాళ్ళకి మాత్రం వాళ్ళు అలాంటి భ్రమలో నమ్ముకుంటూ ఉన్నారన్నమాట. అయితే పౌలు అంటున్నాడు, అతడు ఎలాగో క్రీస్తు వాడు అలాగే మేము క్రీస్తు వారం అని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకోవాలంటున్నాడు. దుర్బోధకులు 2వ లక్షణం చూడండి, 8వ వచనం. పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారం గురించి నేను ఒకవేళ కొంచెం అధికంగా అతిశయపడిన నేను సిగ్గుపరచబడ్ను. పౌలుకు దేవుడు అపోస్తలుడుగా అధికారం ఇచ్చాడు. అపోస్తలుడు పునాది వేశారు. ఎఫెసీయులు 2:20 ప్రకారం అపోస్తలుడు ప్రవక్తలు వేసిన పునాది మీద సంఘం కట్టబడుతోంది. పునాది వేయడానికి దేవుడు ప్రవక్తలను, అపోస్తలను వాడాడు, గ్రంథాలు రాశారు వాళ్ళు. కాబట్టి అసలు కొరింథీ సంఘాన్ని కట్టింది ఎవరు? పౌలు కదా. కాబట్టి తనకు అధికారం ఉంది. కాబట్టి తన అధికారాన్ని బట్టి తను ఒకవేళ దేవుడిచ్చిన అధికారం అని చెప్పుకున్నా అది సిగ్గుపరిచే అతిశయం కాదు. కానీ అధికారం లేనటువంటి వాళ్ళు సంఘంలో చొరబడి మేము కడుతున్నాం అన్నారు. నిజానికి వాళ్ళు చేసే పని ఏంటి? పడగొడుతూ ఉన్నారు, సంఘాన్ని చీలుస్తూ ఉన్నారు, సువార్తకు దూరంగా తీసుకెళ్తూ ఉన్నారు. మీరు చూస్తే 11వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే వాళ్ళు ప్రకటించేది మరి ఒక యేసును, మరొక సువార్తను. 4వ వచనంలో ఎలాగో వచ్చిన వాడు ఎవడైనా మేము ప్రకటింపని మరొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరొక ఆత్మను అంటున్నాడు. ఎలాగనగా వచ్చిన వాడు ఎవడైనా మేము ప్రకటింపని మరొక యేసును ప్రకటించినాను, లేక మీరు పొందని మరొక ఆత్మను మీరు పొందినాను, మీరు అంగీకరింపని మరొక సువార్తను మీరు అంగీకరించినాను అంటున్నాడు. అంటే మరి ఒక సువార్త, మరి ఒక యేసు, మరి ఒక ఆత్మ అంటూ ఉన్నాడు. సో దుర్బోధకులు చేసిన పని పౌలు ప్రకటించిన బైబిల్ క్రీస్తును కాకుండా వేరొక క్రీస్తును, వేరొక ఆత్మను, వేరొక సువార్తను ప్రకటిస్తున్నారు. కాబట్టి ప్రభు అన్నాడు మత్తయి సువార్త 16:18 నా సంఘమును నేను కట్టుదును అని. ఆయన కడుతూ ఉంటే దుర్బోధకులు ఏం చేస్తున్నారు? పడద్రోస్తూ ఉన్నారు. కానీ పౌలు ఏం చేస్తున్నాడు? కడుతూ ఉన్నాడు. ఆయన క్రింద ఆయన పనివాడిగా. కాబట్టి సంఘంలో చీలికలు తెచ్చేది, స్థానిక సంఘాలను కొల్లగొట్టేది దుర్బోధకులు చేసే పని. మీరు ఆలోచించండి, చేపలు పట్టాల్సింది బుట్టలో, అంతకుముందు వేరే వాళ్ళు పట్టిన చేపలో బుట్టలోది మీరు పట్టుకోవడం న్యాయమా? లేకపోతే కాలువలో, సముద్రంలో, నదుల్లో పట్టడం న్యాయమా? షీప్ స్టీలింగ్ అంటారు. గొర్రెలను అపహరిస్తూ ఉన్నారు, స్థానిక సంఘాన్ని చీలుస్తూ ఉన్నారు.
ఇది కట్టడం కాదు. ఏం చెప్పండి, ఇది పడద్రోయి. 8వ వచనం, పడద్రోయిటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారం అంటున్నాడు. కాబట్టి నిజమైన సేవకునికి దేవుడు ఇచ్చిన అధికారం ద్వారా కడతాడు దేవునితో పాటు, దేవుని క్రింద. సంఘానికి హాని చేస్తే దేవుడు ఊరుకోడు. సంఘాన్ని పడద్రోసే పని దుర్బోధకుల పని. కాబట్టి మొదటిది, దుర్బోధకులు ఏం చేస్తారు? క్రీస్తు మావాడు మాత్రమే, మాకే ప్రభుతో అన్యోన్యత ఉంది, మా ప్రార్థనలకే దేవుడు త్వరగా జవాబిస్తాడు, వీ హ్యావ్ ఎక్స్క్లూసివ్ క్లెయిమ్ ఆన్ క్రైస్ట్ అని చెప్పుకుంటారు అన్నమాట. రెండవది, క్రీస్తు కడుతూ ఉంటే సంఘాన్ని, వీళ్ళు సంఘాన్ని పడద్రోస్తూ ఉంటారు, చీలుస్తూ ఉంటారు, గలిబిలి చేస్తూ ఉంటారు వాళ్ళు దుర్బోధన వల్ల. 9వ వచనం, నేను వ్రాయి పత్రికల వల్ల మిమ్మల్ని భయపెట్టవాలని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్తున్నాను. శత్రులు ఆయన మీద మోపిన నేరం ఏంటో తెలుసా? ఈయన భయపెట్టి లోపరుచుకుంటున్నాడు. ఉత్తరాలు చూసారా ఎంత కఠినంగా రాస్తున్నాడు, మిమ్మల్ని భయపడుతున్నాడు సుమా అని అని ఆయన నిందించారు. కానీ నిజానికి వాళ్ళను భయపెట్టి లోపరుచుకున్నది ఎవరు? దుర్బోధకులు. దుర్బోధకులు ఏం చేస్తారో తెలుసా? ప్రజల్ని భయపెడతారు. ఎలా భయపెడతారు? అభిషిక్తుల్ని మీరేమన్నా అంటే మీరు శాపగ్రస్తులు అవుతారు అంటారు అనమాట. వీడు అభిషిక్తుడు కాదు, వీడు అసలు రక్షణే పొందలా, వీడు దొంగోడు, గొలుసులు పట్టుకుపోతున్నాడు అబద్ధాలు చెప్పి, ప్రవచనాలు చెప్పి. అర్థమైందా మీకు నేను చెప్పింది? ప్రజలకు అబద్ధాలు చెప్పి ప్రవచనాలు చెప్తాం, మాకు భవిష్యత్తు తెలుసు, దేవుడు అసలు మాతో డైరెక్ట్గా కనెక్షన్ ఉంది మాకు ఆయనకు అని భ్రమపరుస్తూ ప్రజలను భయపెడుతూ ఉన్నారు. వాళ్ళని ఏమన్నా అన్నారా, వాళ్ళ తప్పులను ఖండించారా, వాళ్ళు నాశనం అయిపోతారని భయపెడుతూ ఉన్నారు దుర్బోధకులు. కానీ పౌలు అంటున్నాడు, మిమ్మల్ని భయపెట్టడానికి కాదు నేను రాసింది, మీరు మారు మనసు పొందడానికే ఖచ్చితంగా రాశాను అంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా బోధించడానికి భయపెట్టడానికి చాలా తేడా ఉంది. సరిచేయడానికి, ప్రజల్లో మార్పు రావడానికి ఏం చేయాలి సేవకులు? ఖచ్చితంగా బాప్తిస్మిచ్ యోహాన్లా నిర్మోహమాటంగా బోధించాలి. దాన్ని భయపెట్టడం అనకూడదు. దేవుని పక్షంగా ప్రజలు మారేటట్లు గద్దించడం భయపెట్టడం కాదు. దుర్బోధకులు చేసేది భయపెట్టడం. వాళ్ళని ఏమనకూడదని, వాళ్ళ అభిషిక్తులని, వాళ్ళని విమర్శించకూడదని ఇలా భయపెడుతూ ఉంటారన్నమాట. వాళ్ళు ఎలా బ్రతికినా కొనసాగడం కోసం. 10వ వచనంలో అంటున్నాడు, అతని పత్రికలు ఘనమైనవి బలీయమైన వినయ ఉన్నవి కానీ అతడు శరీర రూపునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును అంటున్నాడు. సో దుర్బోధకులు చేసేది ఏంటంటే శరీర రీతిగా చాలా బలవంతులుగా, ప్రసంగాలు చమత్కారంగా, వాక్చాతుర్యంతో, వాగ్దాటితో ఉండేటట్టు చూసుకుంటారన్నమాట. దాంతో పోలిస్తూ అన్నారు, మా ప్రసంగాలతో పోలిస్తే అతని ప్రసంగాలు అసలు కొరగానివి, ఎన్నిక లేనివి, పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది చెప్పండి అతని ప్రసంగం అంటారన్నమాట. ఎందుకు? వాళ్ళ ప్రసంగాలు ఎలాంటివి? వాళ్ళ ప్రసంగాలు వాక్చాతుర్యంతో ఉండేవి, చమత్కారంగా ఉండేవి, ప్రజలను అప్పుడే ఏడిపించగలరు, ప్రజలను అప్పుడే కేరింతలు కొట్టేటట్టు నవ్వించగలరు అన్నమాట. అప్పుడే స్టేజ్ మీద దొర్లించగలరు, గొంతులేయించగలరు అన్నమాట. అలాంటి టెక్నిక్స్ లేనటువంటి సామాన్యమైన నిజమైన సేవకులను చూపించేయమంటారు. వాళ్ళ దగ్గరికి ఎంతమంది వస్తారు, వాళ్ళకేం తెలుసు పెద్ద, వాళ్ళ ప్రసంగాలు వాళ్ళకు గొప్పగా మేల్పొందిన వాళ్ళు ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు అసలు? నేను రాసిన పుస్తకాలు వాళ్ళు రాయగలరా? మా ఛానల్లో ఉన్న ప్రోగ్రామ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయా? నాకున్నంత మంది సబ్స్క్రైబర్స్ వాళ్ళకు ఉన్నారా అంటారు అన్నమాట. అందుకే తర్వాత అంటున్నాడు, తను మెచ్చుకున్నవాడు యోగ్యుడు. ఇక్కడ ప్రభు మెచ్చుకోవాలి, నువ్వు మెచ్చుకోవడం కాదు అంటున్నాడు అన్నమాట. కాబట్టి దుర్బోధకుల లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు శరీర రీతిగా బలవంతులుగా కనబడడానికి చూస్తారు. అంటే అవుట్వర్డ్ అపియరెన్స్, ఈ షో, ఈ సూటు బూట్లు, లేకపోతే ఈ ఫ్లెక్సీలు, లేకపోతే ఈ హడావిడి ఉంటుంది చూస్తారా? అంటే మనిషి వైపు ఆకర్షించుకోవాలంటే మనిషి గొప్పగా కనబడాలి. ఈ మేకప్కే ఉంటుంది అన్నమాట ప్రాధాన్యత.
అసలు ఒక్కొక్కళ్ళు డ్రెస్ చూస్తూ ఉంటే దసరా బుల్లుడు అనిపిస్తూ ఉంటుంది. ఆ రంగురంగులు అసలు మామూలుగా ఎవడ వేసుకోడు. మీరు పెళ్ళిళ్ళలో కూడా అలాంటివి చూడరు అనమాట. అంత విపరీతంగా ఉంటాయి ఈ బట్టలు. అంత ప్రజలను ఆకర్షించుకోవడానికి శరీర రూపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పౌలు అలా చేయట్లేదని ఏమంటున్నారు? శరీర రూపానికి బలహీనుడు, ప్రసంగాలు కూడా ఆ కొరగానివి, అసలు విలువగా లేవు, గొప్పగా చెప్పుకోదగ్గ ఏమి లేవు అంటున్నారు అన్నమాట. నిజ సేవకులు శరీర రూపానికి బలహీనులుగానే ఉంటారు, అన్ఇంప్రెసివ్గానే ఉంటారు, అన్అట్రాక్టివ్గానే ఉంటారు. ఎందుకు? వాళ్ళ దృష్టి ప్రభు వైపు ఆకర్షించాలి ప్రజలనే కదా. తమ వైపు ఆకర్షించుకోవాలంటే తమ గొప్పగా కనబడాలి. దేవుని వైపు ఆకర్షించాలనుకున్నప్పుడు శరీర రూపానికి గొప్పగా ఉండాలి. బౌన్సర్స్ ఉండి, గన్మెన్ నుండి, హడావిడి షో, డైరెక్టర్ స్టేజ్ దగ్గరికి కారు వచ్చి దిగి సినీ యాక్టర్ లాగా లేదా పొలిటీషియన్ లాగా హడావిడి చేయకపోతే వాళ్ళని ఎవరు గుర్తించరు. అలా వచ్చి అలా మెరుపులాగా వెళ్ళిపోకపోతే లోకమైపోతారు అందరితో పాటు తిరిగేస్తే. కాబట్టి శరీర రీతిగా గొప్పగా ఉండడానికి, హడావిడిగా ఉండడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు పౌలు చేయట్లేదు. కాబట్టి అతని దగ్గర ఏముంది అంటున్నారు అన్నమాట. దుర్బోధకుల లక్షణాలు చూడండి. 11వ వచనం, మేము ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటలేంది ఎట్టివారమై ఉన్నాము, ఎదుట ఉన్నప్పుడు క్రియందు అట్టివారమై ఉందని అట్లను వాడు తలంచుకొనవను. అంటే పౌలు అంటున్నాడు, మేము మాటల్లోనే బోధలోనే కాదు, క్రియలో క్రమశిక్షణా చర్య తీసుకోవాల్సినప్పుడు కూడా మేము ఒక రకంగానే ఉంటాం. మేము నటించం, మేము వేషధారులుగా రెండు ముఖాలతో ఉండం అంటున్నాడు అన్నమాట. వి డోంట్ మేక్ టూ ఫేసెస్ అంటున్నాడు పౌలు. నిజమే, దుర్బోధకులు పాపం మీద వేసే రంకెలు వారి వ్యక్తిగత జీవితంలో అంత తీవ్రత పాపం విషయంలో చూపించరు. ఇతరులను గద్దించడంలో చూపించే అంత తీవ్రత వారి కుటుంబం విషయంలో చూపించరు. వారి పిల్లలు చెడిపోతున్నా వారిని గద్దించరు, మిగతా వాళ్ళందరినీ మాత్రం గద్దిస్తూ ఉంటారన్నమాట. వేషధారణ బోధకు జీవితానికి సంబంధం ఉండదు. పౌలు అలాంటి వాడు కాడు. అంటున్నాడు, నేను దూరంగా ఉన్నప్పుడు పత్రికలు ఎలా ఖచ్చితంగా ఉన్నాను, నేను వచ్చినప్పుడు కూడా అంతే ఖచ్చితంగా ఉంటాను. నేను వచ్చినప్పటికీ మారకపోతే మిమ్మల్ని బెత్తంతోనే వస్తాను దండించడానికి అన్నాడు అన్నమాట. కాబట్టి నిజమైన సేవకునికి దుర్బోధకులకి తేడా ఏంటంటే, దుర్బోధకులు ప్రజల్ని సరిచేయరు. దుర్బోధకులు ద్వంద్వ ప్రమాణాలతో ఉంటారు. వారి విషయం ఒకటి, ఇతరుల విషయం అయితే ఇంకొకటి అన్నట్టు. వారు మాటలో బోధల్లో వేసిన రంకెలు క్రియల్లో ఉండవు. ప్రజల్ని సరిచేస్తే ఎక్కడ వాళ్ళు దూరం అవుతారో అని ప్రజల్ని సరిచేయరు. అసలు అలాంటి సంఘాల్లో డిసిప్లిన్ అనేది నేర్పరు. అంటే డిసిప్లిన్ అంటే క్రమంగా వచ్చి కూర్చోవడం కాదు నా ఉద్దేశం. వాక్య ప్రకారం క్రమశిక్షణ చర్య అంటే తప్పు చేసినటువంటి వాళ్ళని గద్దించడం, లోబడకపోతే ఇద్దరు సాక్షులతో గద్దించడం, అయినా లోబడకపోతే మారకపోతే సంఘానికి చెప్పి సంఘం హెచ్చరించేటట్లు చేయడం, సంఘం హెచ్చరించిన మారినటువంటి వాళ్ళని సంఘంలో నుంచి బహిష్కరించడం. ఇది క్రమశిక్షణ చర్య అంటే. అలాంటి విషయమే ఈ దుర్బోధకుల సంఘాల్లో ఉండదు. జాన్ కాల్విన్ అడిగారట, నిజమైన సంఘం అంటే ఏంటి, ఏ లక్షణాలు ఉంటే సరైన సంఘం అని అనొచ్చు అంటే ఆయన 3 విషయాలు చెప్పాడు. మొదటిది వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా వరుసగా బోధించడం, ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ అన్నాడు. రెండవది, ఏ సంఘంలో అయితే పాపం చేస్తూ ఉండే మారని విశ్వాసులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళని గద్దించి సరిచేసి వాళ్ళు లోబడకపోతే మార్పు చెందకపోతే సంఘంలోంచి బహిష్కరించే క్రమశిక్షణ చర్య ఏ సంఘంలో తీసుకుంటారో అది సరైన సంఘం అన్నాడు. మూడవది అన్నాడు, బల్ల, బాప్తిసం ఇవి సరిగా అమలు చేయబడేవే. పెళ్లికో లేకపోతే చిన్నప్పుడో బాప్తిసాలు తీసుకునేది అసలు ఆ గంభీరమైనటువంటి ఆ ఆజ్ఞను దుర్వినియోగం చేయడమే అవుతుంది. ప్రభు బలలో పాలు పొందడం కూడా ఎవరు పడితే వాళ్ళు, చిన్నలు పెద్దలేదు, పలహారం లాగా లేకపోతే
హైదరాబాద్లో దొంగ బతుకుడు అంటున్నాడు, దేవుడు చెవిలో చెప్పాడంట, ఈ కొద్దిమందికి ఇస్తున్నాడు, అందరికీ ఇచ్చేయండి. అంతే, బురకాలో వచ్చి కూడా తీసుకెళ్ళిపోతున్నారు. ఏదో స్వస్థత కలుగుతుందట. అసలు సరి చేసుకోకపోతే ఆరోగ్యవంతుడికి రోగం వస్తుందని చెప్పాడు, చచ్చిపోతాడని చెప్పాడు. అలాంటిది అందరికి ఇచ్చేయమని చెప్పాడంట. 12వ వచనంలో అంటున్నాడు, దుర్బోధకులు మరొక లక్షణం చూడండి. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకొనను వారితో సరిచూచుకున్నట్టుకైనా మేము తెగింపజాలము. వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితో ఒకరు సరిచూచుకొని చున్నందున గ్రహింపు లేక ఉన్నారు అంటున్నాడు. సో దుర్బోధకుల లక్షణం ఏంటంటే వాళ్ళు మనుషులతో తమను తాము పోల్చుకుంటారు. దే మేక్ హ్యూమన్ కంపారిజన్స్. వాళ్ళు ఒకరిని గొప్పడు కింద పెట్టుకుంటారు, వాడితో పోల్చుకుంటారు. ఇక మేము చాలా గొప్పవాళ్ళం అనుకుంటారు అన్నమాట. పోల్చుకోవాల్సింది ఎవరితో? ప్రభుతో పోల్చుకోవాలి. ఏమండి? పోల్చుకోవాల్సింది ఎవరితో? ప్రభుతో. అప్పుడు మన వంకర టింకల జీవితం ప్రభువును బట్టి ఆయనతో పోల్చుకుని ఆయనను అనుకరిస్తూ ఉంటే లైన్లోకి వస్తుంది. వంకర మనుషులతో పోల్చుకుంటే ఆ వంకర చూసి మనం కరెక్ట్ అనుకోవాలన్నమాట. మనం కూడా అలా తయారైతే. ఒక ఉదాహరణ విన్నాను, నవ్వు పుట్టించే ఉదాహరణ, కానీ నిజానికి జరిగిన సంగతి. ఒకతను ప్రతిరోజు గడియారాల షాప్ దగ్గర ఆగి అక్కడుండే ఒక గడియారంలో ఉండే టైంను బట్టి తన వాచ్ టైము సెట్ చేసుకుని వెళ్ళేవాడంట, ప్రతిరోజు ఆగి. మరి ఆ షాప్ అతను చాలా రోజులు చూశాడు. ఒకరోజు అన్నాడంట, బాబు ఏంటి ప్రతిరోజు వచ్చి ఇక్కడ టైంని బట్టి నువ్వు టైము సెట్ చేసుకుంటున్నావు, ఏం పని చేస్తావు నువ్వు అని అడిగాడంట. నేను ఈ పక్క ఫ్యాక్టరీలో టైం కీపర్ని, సైరన్ మోగించాలి నేను అన్నాడంట. అప్పుడు ఆ షాప్ అతను అంట, రే చంపేసావయ్యా బాబు, ఆ సైరన్ బట్టి నేను రోజు టైం సెట్ చేసుకుంటాను అన్నాడంట. ఇక ఇప్పుడు ఈ టైం కరెక్ట్ అంటారా చెప్పండి? ఆడిని బట్టి ఈయన బట్టి ఆడు సెట్ చేసేసుకుంటే అసలు టైం మానేసి. దుర్బోధకులు చేసేది మనుషులతో తమను తాము పోల్చుకుంటారు. ఓ పెద్ద దొంగ బోధకుడు ఉండి ఫలానా రంగు చీర కట్టిన ఫలానా ఆమె ఇక్కడుంది, ఫలానా రోగంతో ఉంది, లేకపోతే ఫలానా ఆమె పేరు ఇది, ఫలానా జబ్బుతో బాధపడుతుందని చెప్పాడని అలా చెప్పగలిగినటువంటి వాడు గొప్పడు కానీ ఫీల్ అయిపోతాడు అనమాట. ఆడు దొంగడు, ఈడు దొంగడే. దేవుడు సోదిగాడా? ఏమండి? దేవుడు సోది చెప్తాడా? చూసారా దేవుని నామాన్ని స్వలాభం కోసం ఎలాగా దుర్వినియోగం చేస్తున్నారు దుర్బోధకులు. మనుషులతో కాదు పోల్చుకోవాల్సింది, క్రీస్తుతో పోల్చుకోవాలి. చాలాసార్లు చెప్పాను కదా, ఒక చిన్న పిల్లవాడు, ఆడు ఇంతే ఉన్నాడు, 2.5 అడుగులు ఉంటాడేమో. వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి, మమ్మీ నేను గొలియాత్ అంత ఎత్తున్నాను మమ్మీ అంటున్నాడట. గొలియాత్ ఎంత ఎత్తుంటాడు? 9 అడుగులు జానడు ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఉన్నది 2.5. ఏమంటున్నాడు? గొలియాత్ అంత ఎత్తున్నాను మమ్మీ అంటున్నాడు. అరే ఏంట్రా దేన్ని బట్టి అంటున్నారు అంటే, కొలుచుకున్నాను మమ్మీ అన్నాడు. ఎంత ఉంటాడో తెలుసా అంటే, అవును 9.5 ఉంటాడు కదా, నేను అంత ఎత్తున్నాను మళ్ళీ కొలుచుకున్నాను అన్నాడు. దేంతో కొలిసావరా అంటే, నేను చిన్న స్కేల్ తయారు చేసుకున్నాను మమ్మీ. స్కేల్ ఆడు తయారు చేసేది కాదు, ఎవరికాళ్ళు తయారు చేసుకునేది. స్కేల్ అవ్వదు. ఇంకా చిన్నది తయారు చేసుకుంటే 20 అడుగులు కూడా ఎత్తున్నాడని చెప్పుకోవచ్చు కదా. ప్రమాణం మనం కాదు తయారు చేసుకునేది. కొలుచుకోవాల్సింది మనం చేసుకున్న స్కేల్స్తో కాదు, అసలైన స్కేల్తో కొలుచుకోవాలి. ప్రభుతో పోల్చుకోవడానికి, ప్రభుతో సరిచూసుకోవడానికి బదులు వారు ఏం చేస్తున్నారు? తమను తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకున్నట్టుకైనా వారితో సరిచూచుకున్నట్టయినా మేము తెగింపజాలం, మేము అంత ధైర్యం చేయలేము మనుషులతో పోల్చుకోవడానికి, మమ్మల్ని మేమే మెచ్చుకోవడానికి అంటున్నాడు.
వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితో ఒకరు సరిచూచుకొనిచున్నందున గ్రహింపు లేక ఉన్నారు అంటున్నాడు. అలాంటి వాళ్ళు ఏమనాలి? ఎవరి కాళ్ళు స్కేల్ తయారు చేసుకుని మేము అంత ఎత్తున్నా ఎంత ఎత్తున్నా అనేటువంటి వాళ్ళు ఏమనాలి? పిచ్చోళ్ళు అని. గ్రహింపు లేదు, జ్ఞానం లేదు అనాలి కదా. కాబట్టి దుర్బోధకులు చేసే పని మనుషులతో సరి చూసుకుంటారు, పోల్చుకుంటారు. కాబట్టి ఏం చేస్తారు? 13వ వచనం, మేమైతే మేరకు మించి అతిశయపడం కానీ మీరున్న స్థలము వరకును రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాం. దుర్బోధకులు మనుషులతో తమను తాము పోల్చుకుంటారు. కాబట్టి బాగానే ఉన్నాం అని ఫీల్ అయిపోయి వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళు చేసిన సేవను బట్టి అతిశయిస్తారు. కట్టింది గడ్డితో పెద్దది, దాన్ని బట్టి ఏమంటారు? మాకెవరు సరిపోతారు అంటారు అన్నమాట. అతిశయిస్తారు. అయితే మీరు గమనించండి, ప్రభుతో పోల్చుకుంటే ఎవరైనా అతిశయించగలరా? అసలు ఆయనకి ఎంత ఆయన ఉన్నతమైన జీవితానికి ఎంత దూరంలో ఉన్నామండి మనం. అలాంటప్పుడు అతిశయించడానికి కారణం ఏముంటుంది చెప్పండి? పశ్చాత్తాపంతో గుండెలు బాదుకుంటా, దేవా ఏంటి ఎంతకాలమైన ఇంకా ఎదగలేదే, నేను ఇంకా విషయాల్లో పడిపోతూ ఉన్నాను, చిన్న చిన్న విషయాల్లో కూడా నేనేనా అని ఇంకా దీనత్వంతో నలిగిపోతూ ఉంటాం. అతిశయించం ప్రభుతో పోల్చుకుంటే. కాబట్టి సరి చూసుకోవాల్సింది ప్రభుతో. అలాంటప్పుడు దుర్బోధకులు అతిశయించినట్టు మనం ఎప్పుడు అతిశయించం. పౌలు దుర్బోధకులు చేసే పనిని ఇక్కడ ఎండగడుతూ ఉన్నాడు. వాళ్ళు అతిశయపడుతున్నారు. దేన్ని బట్టి? మేరకు మించి అతిశయపడుతున్నారు. పౌలేమో దేవుడు కొలిచి ఇచ్చిన సేవ. 13వ వచనంలో ఏమంటున్నాడు? మీరున్న స్థలము వరకు రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము అంటున్నాడు. అంటే దేవుడు పరిచర్యను ఎవరు ఏ పరిచర్య చేయాలని కొలిచి ఇచ్చాడట, దానికి లోబడి ఉండి సంతోషపడుతూ ఉన్నారు. దుర్బోధకులు ఏం చేస్తున్నారు? దేవుడు వారికి కొలిచి ఇచ్చిన పరిచర్యకు వాళ్ళు సంతృప్తి చెందరు. వాళ్ళ స్థానిక సంఘంతో తృప్తి పడరు. 100 సంఘాలు కట్టేయాలంటారు. పోనీ వీళ్ళు అన్ని చోట్ల ఉండగలరా? దేవుడు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి అతిశయించాలి. నేను ప్రపంచాన్ని ఏలేస్తాను, నేను అన్ని ఊళ్ళో సంఘాలు కట్టేస్తాను అనడం అనేది నువ్వు మేరకు మించి ప్రయాసపడుతున్నది దుర్బోధకుల లక్షణం. నీకు సంతృప్తి ఏది? ఒక్కొక్కరు అంటూ ఉంటారు, నేను మొత్తం దేశాన్ని అంతటిని రక్షణ చేస్తాను అని. ఒక గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో ఒక నెంబర్ చూసా. వాళ్ళ టైటిల్ ఏంటో తెలుసా? వీ మేక్ హెవెన్ క్రౌడెడ్ అట. పరలోకాన్ని నింపేస్తాం అంటున్నారు. ఇలా నింపేసేది ఎంత అతిశయించి మాట్లాడుతున్నారండి వీళ్ళు. రక్షించేది దేవుడు. ఆయన ఏర్పాట్లు ఉన్న వాళ్ళే రక్షింపబడతారు. అసలు జీవమునకు పో ద్వారం ఇరుకు అన్నాడు, సంకుచితం అన్నాడు, దాన్ని కనుగొని వారు కొందరే. అంటే ఇతడేమన్నాడు? పరలోకాన్ని నింపేస్తాడట. వి మేక్ హెవెన్ క్రౌడెడ్. అయ్యో అయ్యో. పౌలు అంటున్నాడు, మేమైతే మేరకు మించి అతిశయపడం. కొన్ని పక్షులు అవి పెట్టని గుడ్లను పొదుగుతాయంట. అలాగా కొంతమంది తాము ప్రయాసపడి ప్రభు దగ్గరకు తెచ్చుకున్న ఆత్మలకు మించి వాళ్ళు ఆ సేవకులు ఈ సేవకులు కష్టపడి సంపాదించిన ఆత్మలను బట్టి లాగేసుకుని అతిశయిస్తారన్నమాట. మేరకు మించి అతిశయపడుతూ ఉన్నారు. దేవుడు కొలిచి ఇచ్చిన, ఎంతవరకు రావాలి అని కొలిచి ఇచ్చిన పరిచర్యకు లోబడకుండా అతిశయిస్తున్నారు. కానీ పౌలు తాను చేసింది ఏంటో తెలుసా? వేరొకరి పనిని బట్టి తాను అతిశయించను అంటూ ఉన్నాడు. 14-15 చూడండి. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటుంది కనుక మీ వద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. మా మేర అంటే మా సరిహద్దును దాటి మేము వెళ్ళం.
మీ వరకు వచ్చాం, అక్కడి వరకు రావడానికి దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు అని చెప్తున్నాడు. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలంలో భాగస్థులమని అతిశయపడము అంటున్నాడు 15వ వచనం. ఇతరుల ప్రయాస ఫలంలో మనం భాగస్థులం అవ్వం. ఆ ప్రయాస ఫలం వారికే చెందుతుంది. ఎవరు ప్రయాసపడ్డారో ఆ ఫలం వారికే చెందాలి. ఇప్పుడు పౌలుని ఏమంటున్నారు? కొరింథీ సంఘాన్ని కైవసం చేసుకుందాం అనుకుంటున్నాడు, లేకపోతే తన వైపు తిప్పేసుకుంటున్నాడు అనుకున్నారు. కానీ కట్టింది అసలు ఎవరు? పౌలు. ఇప్పుడు పౌలు చొరబడ్డాడా కొరింథీ సంఘంలో? దుర్బోధకులు చొరబడ్డారా? చూసారా అంత అన్యాయంగా మాట్లాడుతున్నారా వాళ్ళు? వాళ్ళు చొరబడి పౌలును దూరం చేయడం కోసం ఆయన్ని పరాయస్తుడిగా మాట్లాడుతున్నారు, పరాయివాడిగా మాట్లాడుతున్నారు. అయితే పౌలు అంటున్నాడు, మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలంలో భాగస్థులమని అతిశయపడము అంటున్నాడు. ఇతరుల ఫలాన్ని మనం కోరుకోకూడదు. ఇతరులకు చెందవలసిన ఘనత ఇతరులకే చెందాం. చాలాసార్లు కొంతమంది ఏమంటారు అంటే, మేము ఎంతమందిని ప్రభులోకి తెచ్చాం, అంతమందికి ప్రభులోకి తెచ్చాం అంటారు. ప్రభులోకి ఒక వ్యక్తి రావడానికి నీ ఒక్కడి వల్ల కాదు. ఒక వ్యక్తి ప్రభు వైపు తిరిగాడు అని అంటే నువ్వు చెప్పిన ఒక్క వర్తమానం వల్ల తిరిగిపోరు. దేవుడు ఎన్ని రీతులుగా వ్యక్తిని సిద్ధం చేశాడో. చిన్నప్పుడు ఎప్పుడో ఎవరి ద్వారా ఒక విత్తనం వేశాడు, అదే ఒక శ్రమలో ఎవరో ప్రార్థన చేయడానికి వస్తే అక్కడ విత్తనం పడింది, లేదా బంధువుల్లో ఎవరో ఎప్పుడో వారిని చర్చికి తీసుకెళ్ళడమో లేకపోతే ఎక్కడో ఏదో జరిగింది. ఎన్నో పరిస్థితులు గుండా రావడం ద్వారా ఆఖరికి ఆయన నిర్ణయ కాలంలో తన వైపు తిప్పుకున్నాడు. ఆ టైంలో ఉన్నటువంటి వ్యక్తి నా వల్లే అంటే, చూడండి, బాటిల్ మూత తీయడానికి 10 మంది కష్టపడ్డారండి. చివరి వాడికి వచ్చేసింది. ఇప్పుడు వాడు నా వల్లే వచ్చేసిందంటే ఆ చివరిలో ఎవరన్నా వచ్చేస్తుంది. ఎందుకు? అప్పటికే బాగా కదిలింది. ఇక లాస్ట్ పట్టు అనమాట అది. వాడి చేతికి వెళ్ళేటడికి ఇక నా వల్లే వచ్చేసింది, ఇంకెవడు చేతకన్నాడు, మిగతా వాళ్ళందరూ నేను ఒక్కనే చేతనైనా ఉన్నాను విర్రవేయడం. ఇతరుల ప్రయాస ఫలాన్ని తాను పొందడం అవుతుంది అన్నమాట, అన్యాయం అవుతుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడు క్రెడిట్ మీ ఒక్కరికి తీసుకోకండి. ఏదైనా మేలు కలిగిందంటే దేవుడు ఎంతమంది నేను రీతిలుగా వాడుకుని సిద్ధం చేయబట్టి అలా మేలు కలిగిందో తెలుసా మీకు? అసలు అతిశయించడమే పాపం అండి. నీ పరిచర్య వృద్ధి చెందింది అని అంటే నిజంగా అది బోధకాల్లా కాకుండా ఆరోగ్యకరమైన కాలుగా బలపడింది అని అంటే దానికి కారణం ఎవరవుతారు? దేవుడు అవుతాడు. నీ తలాంతులు, నీ గొప్పతనం, నీ నైపుణ్యం కాదు. అందుకని పౌలు ఏమన్నాడు 1 కొరింథీ 15:10లో, 1 కొరింథీ 15:10, అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే అంటున్నాడు. దేవుని కృపే తాను ఎక్కువ ప్రయాసపడి సేవ ఎక్కువ చేయడానికి కారణం అంటున్నాడు. కాబట్టి క్రెడిట్ ఎవరికి ఇస్తూ ఉన్నాడు? దేవునికి ఇస్తూ ఉన్నాడు. తాను తీసుకోవట్లా. తన జ్ఞానానికి, తన నైపుణ్యానికి, తన కష్టపడి పనిచేసిన తన ప్రయాసకు ఇచ్చుకోవట్లా. దేవుని కృపే నేను ప్రయాసపడ్డానికి కారణం అంటూ ఉన్నాడు. కాబట్టి అతిశయించేవాడు, దేవుడు మాకు కొలిచిచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము అంటున్నాడు. ఆ అతిశయం కూడా దేవుని వల్ల ఆయన కొలిచి మాకు ఇచ్చాడు. కొరింథీ పట్టణం వరకు మేము వచ్చి సువార్త ప్రకటించేటట్లు అని కొలిచి ఇచ్చాడు. దేవుని పనిని బట్టి అతిశయిస్తున్నాం అంటూ ఉన్నాడు. ఇతరుల ప్రయాస ఫలంలో భాగస్థులమని అతిశయపడము అంటూ ఉన్నాడు 15వ వచనంలో. మళ్ళీ అంటున్నాడు, మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషంగా వ్యాపింపజేయచ్చు. మీ ఆవలి ప్రదేశంలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలంగా గణపరచబడదని నిరీక్షించుచున్నాము అంటున్నాడు. అంటే సువార్త వారికి దాటి ఇంకా మిగిలిన చోట్ల కూడా స్పెయిన్ ఇలాంటి చోట సువార్త ప్రకటించాలని ఆశించాడు. కానీ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి పాపం వల్ల తాను వారి సహకారంతో ముందుకు వెళ్ళలేకపోయాడు. అయితే అంటున్నాడు, మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది మేము
సువార్త మరి విశేషంగా వ్యాపింప చేయగలం. మీరు మారే కొద్దీ మీ సహకారాన్ని బట్టి మేము ఇంకా ఎక్కువ సేవ చేస్తాం అని చెబుతూ అంటున్నాడు. మేము మీ మూలంగా ఘనపరచబడదామని నిరీక్షించున్నామే కానీ మరి ఒక్కని మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావి అన్నట్టు అతిశయింపగోరము అంటున్నాడు. వేరే వాళ్ళు సిద్ధం చేసిన దాన్ని తనవి అని అంటాం, అదంత తప్పు. చూడండి, 17-18 చాలా కీలకమైన వచనాలు. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపడు. దుర్బోధకులు ఏం చేస్తారు? తమలో తాము అతిశయిస్తారు. తమ పరిచర్య సైజుని బట్టి, లేకపోతే తమకు ఉండేటువంటి సబ్స్క్రైబర్స్ని బట్టి, తమకు వచ్చే వ్యూస్ని బట్టి, తమకుండే పలుకుబడిని బట్టి అతిశయిస్తారు. అసలు వాటి గురించి ప్రస్తావించడమే తప్పు. అసలు ఇంతమంది సబ్స్క్రైబర్స్ కూడా నకిలీ, తెలుసా మీకు? నాకు అమెరికా నుంచి ఒక వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. నా నెంబర్ ఎలా పెట్టారో వీళ్ళు, అంటే యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళందరికీ పంపిస్తారేమో వీళ్ళు. 10,000 సబ్స్క్రైబర్స్ మీకు కావాలా? ఎంత పే చేయండి. 1,00,000 సబ్స్క్రైబర్స్ మీకు కావాలా? ఎంత రేట్ అని పెట్టాడు. ఈ దొంగ సబ్స్క్రైబర్ లిస్ట్ అన్నమాట ఇది, నకిలీ అన్నమాట ఇది. అలా బిల్డ్ చేసుకుంటారన్నమాట వీళ్ళు. చూడండి, భ్రమపడకండి. 1,00,000 మీద సబ్స్క్రైబర్స్ ఉంటే నిజమే అని. వీళ్ళు ఏం చేస్తారంటే ముందు ఒక నెంబర్ వీళ్ళు బిల్డ్ చేసేసుకుంటే, అమ్మో ఇంతమంది ఉన్నారంటే మనము జాయిన్ అవ్వాలి అని భ్రమపడి జాయిన్ అవుతారని ముందు బిల్డ్ చేసుకుంటారు అనమాట నకిలీగా. ఇదంతా ఎందుకు చెప్పండి? ప్రజల్ని ప్రభు వైపు త్రిప్పడానిక, వారి వైపు త్రిప్పుకోవడానిక? ఇక్కడ కీలకమైన సంగతి ఏంటంటే దుర్బోధకులు తమ వైపు తిప్పుకుంటారు ప్రజల్ని తమ శిష్యులుగా చేసుకుంటారు. తమ మందిరం వైపు, తమ సంస్థ వైపు, తమ ప్రసంగాల వైపు, తమ ఛానల్స్ వైపు తిప్పుకుంటారు. నిజమైన సేవకులు క్రీస్తు వైపు మాత్రమే తిప్పుతారు. నేను మీటింగ్కి వెళ్తే, ఏంటండి మీరు ఒక్కరే వచ్చారా అన్నాడు. ఏ రాకూడదా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఏది జనాలేరి హడావిడి చేయడానికి అని అన్నమాట. నా వైపు తిప్పుకోవాలంటే నా చుట్టూ 10 మందిని వేసుకోవాలి. నేను ప్రభు వైపు తిప్పాలంటే నాకు ఇంకొకళ్ళు ఎందుకంటే, నా బ్యాగ్ పట్టుకోవడం అవసరమా? నాకు కాళ్ళు చేతులు లేవా? పని చేయట్లేదా? బైబిల్ మోయడానికి ఒకడు, వాటర్ బాటిల్ మోయడానికి ఒకడు, తప్పకుండా బిల్ చేసి పెద్ద హడావిడి చేయడానికి 4-5. ఎంత పిల్ల చేస్తలండి. అతిశయించువాడు ప్రభునందే అతిశయించ అంటే అర్థం అన్నాడు కదా, నేనేమైనా అంత దేవుని కృప వల్ల అయి ఉన్నాను. పూర్వం దోషకుడను, హింసకుడను, హానికరను, నన్ను ఆయన పరిచర్యకు పిలిచి నమ్మకమైన వాడిని ఎంచాడు, కృతజ్ఞుడై ఉన్నాను అంటూ దేవునిలో ఆనందిస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన కార్యంలో అతిశయిస్తూ ఉన్నాడు. ప్రయాసపడింది కూడా ఆయన కృపను బట్టే ప్రయాసపడ్డాను అంటూ ఉన్నాడు. సో దేవుడు చేసిన కార్యాన్ని గొప్పగా చెప్తూ ఉన్నాడు, తన విజయాలను కాదు. అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలంటున్నాడు. 18వ వచనం, ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు గాని తను తానే మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు అంటున్నాడు. అబద్ధ బోధకులు చేసేది ఏంటంటే వాళ్ళే మెచ్చుకుంటారు. వాళ్ళే అడ్వర్టైజ్ చేసుకుంటారు. ఒక 1,00,000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, దానికి మీటింగ్ పెడతారు. ఒక మార్క్ రీచ్ అయ్యాం అని చెప్పుకోవడం, యానివర్సరీలు చాలా హడావిడికి చేస్తారు అన్నమాట. వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు. లేదా జనాలను పెట్టుకుని పొగడ్తలు కోరుకుంటారు అన్నమాట. జాన్ మెకార్థర్ గారిని
ఓ మీటింగ్లో అందరూ పొగుడుతున్నారు. ఒక యూనివర్సిటీ యానివర్సరీలో ఆయన నిలబడి ఏమన్నారో తెలుసా? ఇది నా జ్ఞాపకార్థ కూడిక అనిపిస్తుంది అన్నారు ఆయన. విర్రవేగలా, గొప్పగా ఫీల్ అయిపోలా. వాళ్ళు సిగ్గుపడేటట్లు అన్నారు. చచ్చిపోయాక అబ్బాయి ఎలాంటి మాటలు మాట్లాడేది అని. అది ఒక సీరియస్ గద్దింపు అన్నమాట. అంతగా ఆయన అన్నారు అంటే ఆలోచించండి, మనిషి బతికుండగా పొగిడేయడం ఎంత తప్పో. పొగడాల్సింది ప్రభువునండి. ఈ దుర్బోధకులు చేసేది ఏంటంటే ఇతరుల మెప్పును కోరతారు, ఇతరుల పొగడ్తలను కోరతారు. తమ్మును తాము మెచ్చుకుంటారు, ఇతరుల మెప్పును కోరతారు, ఇతరులు పొగడాలని కోరతారు అన్నమాట. ఇది నిజ సేవకుల లక్షణం కాదు. 2 కోణాలండి, ఒకటి నిలువు కోణం, ఒకటి అడ్డ కోణం. వర్టికల్ అండ్ హారిజాంటల్. హారిజాంటల్ అంటే మనుషులు ఏమనుకుంటారు మన గురించి, దీని గురించి ఆలోచించడం. కానీ లోకమంతా మనం మంచోళ్ళు మనన్న, రేపు దేవుడు అక్రమం చేయవర్రారా, నేను మిమ్మల్ని ఎన్నడూ నెరగను, నా ఇద్దరు నుండి పోండి అన్నాడు అంటే ప్రపంచం అంతా మనకి 10కి 10 మార్కులు వేసిన అది అసలు ఎందుకు పనికిరాదు. లోకమంతా నిన్ను నిందించి, నిన్ను చేతకానోడని, నీ ప్రసంగాలు ఎందుకు పనికిరావని, నీకు వాక్చాతుర్యం లేదని, నువ్వు ఆకర్షణీయంగా ఉండవని నిన్నెన్ని ఆననివ్వండి. అంతింగా దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడ, ఈ 4 పదాలు చాలండి. ఈ లోకంలో ప్రాణం కూడా పెట్టవచ్చు దానికోసం. కాబట్టి మన గురి మనుషులు ఏమనుకుంటారనేది కాదు. అంత అన్నా దేవుడు ఏం అనబోతున్నాడు, దాని మీద మనకు గురి ఉండాలి. దానికోసమే బ్రతకాలి, అవసరమైతే దానికోసమే చనిపోవాలి. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ తను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. పౌలు అంతకుముందు అన్నాడు కదా, 1 కొరింథీ 4వ అధ్యాయంలో చూడండి, కీలకమైన వచనాలు 3 నుంచి 5 వరకు. 1 కొరింథీ 4, 3 నుంచి 5 వరకు. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడటం నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను, నా యందు నాకు ఏ దోషము కానరాదు. ఏమంటే ఎవరి దృష్టికి వాళ్ళు నీతిమంతులు, ఎవరి పాపం వాళ్లకు కనబడదు, ఎవరికి వాళ్ళు మంచి వాళ్ళు, తప్పంతా అవతల వాళ్ళదే. ఒక ఆమె అంటూ ఉందట, యాక్సిడెంట్లు అవడానికి కారణం ఏంటి అని అంటే, ప్రజలండి అసలు ఫోన్లు మాట్లాడుకుంటూ వెళ్తున్నారండి, లేదా తింటా ఉన్నారండి, టెక్స్టింగ్లు చేస్తున్నారండి, నువ్వేం చేయమంటే నేనే డైలింగ్ ఏం చేయను, ఫోన్ వస్తే మాట్లాడతాను అంతే, అది కూడా కొద్దిగా, అది చాలదా, ఈవిడి తప్పు కాదంటే అవతల వాళ్ళు రిస్క్ పెడుతున్నారు జనాల్ని అంటుంది ఆవిడ. ఎవరికి వాళ్ళు నీతిమంతులు, వాళ్ళు చేసే తప్పులు కూడా సమర్థనీయం, అవతల వాళ్ళు మాత్రం ప్రాణాంతకం. పౌలు అంటున్నాడు, నా యందు నాకు ఏ దోషం కానరాదు. ప్రజలు కాదు నన్ను విమర్శించాల్సింది, నన్ను నేను కూడా విమర్శించేసుకుని బాగానే ఉన్నానులే అని భ్రమపడడం కాదు న్యాయం అంటున్నాడు. ఆయన ఇందువల్ల నీతిమంతుడిగా ఎంచబడను, నాలో దోషం కనబడినంత మాత్రాన నన్ను విమర్శించువాడు ప్రభువే. 5వ వచనం, కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గురించి తీర్పు తీర్చకూడదు, ఆయన అంధకారం మందలి రహస్యంలోని వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును అంటున్నాడు. కాబట్టి నిజమైన సేవకుల యొక్క గురి నిత్యమైన మహిమ, దేవుని దగ్గర నిలబడినప్పుడు ఆయన ఇచ్చే ప్రశంస, దానికోసం ఆయన్ని సంతోషపెట్టాలి. మనుషులను కాదు సంతోషపెట్టాల్సింది, మనుషుల ముందు కాదు గొప్పగా ఉండాల్సింది, దేవుని ముందు అంతరంగంలో ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాలను పరిశోధించేవాడు ఆయన. ఆయన ముందు యోగ్యులుగా ఉండాలి.
ఇది నిజమైన సేవకుల ఆశ, గురి. దుర్బోధకులది ప్రజల ముందు గొప్పగా ఉండాలి, ప్రజల మెప్పు పొందాలి, ఆహా ఓహో అనిపించుకోవాలి. ఎంత అవివేకం ఆలోచించండి. స్థిరమైన, నిజమైన, శాశ్వతమైన మెప్పు దేవుడే ఇస్తాడు. ఆయన్ని సంతోషపెట్టడానికే జీవించాలి. జీతం ఇవ్వాల్సిన యజమాని దగ్గర మెప్పు పొందడానికి బదులు తోటి పనుల దగ్గర మెప్పు పొందడానికి నటించి, ఆయన లేనప్పుడు పని మానేసి ఆయన రాగానే హడావిడి చేసి నటించడం వల్ల ఆయన జీతం ఇస్తాడా? అసలు జీతం ఇచ్చేవాడు దగ్గర జీతం పొందడం కోసం ప్రయాసపడడం ముఖ్యమా, లేకపోతే ఆన్లైన్లో ఇంప్రెస్ చేయడం కోసం పనిచేయాలా? దేవుడు కదా అంతిమంగా జీతం ఇచ్చేది. కొరింథీయుల్లో ఉన్న మోసపోయే తీరు, దుర్బోధకులను గుర్తించలేని అమాయకత్వం ఈ రోజుల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రమాద స్థాయిలో ఉంది. ఇది ఒక దొంగ బాధకుడు వచ్చి ఒక సంఘం పెట్టాడంటే కాస్త హడావిడి చేయగలిగి కొంచెం రక్తి కట్టించగలిగితే చాలు, గొర్రెలన్నీ చేరిపోతాయన్నమాట. కొన్ని వారం చెప్పాను, దొంగ నోట్లు నీకు అంటగట్టి నిన్ను మోసం చేస్తే నీకు నష్టమే, కానీ ఆ నష్టం కేవలం ఆర్థిక విషయాల్లోనే. కానీ వాక్య సత్య విషయంలో నిన్ను మోసం చేసేటువంటి వాళ్ళు నీ ఆత్మకు శాశ్వతమైన నష్టాన్ని చేస్తూ ఉన్నారు. ఇక్కడ దుర్బోధకులను తక్కువగా అంచనా వేయొద్దు. వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరు? శక్తి, సాతానే. వాడి మోసాలకు గురి కావద్దు. దుర్బోధకుల లక్షణాలు ఏంటో చూసాం. దాన్ని బట్టి వారిని గుర్తుపట్టి వారికి దూరంగా ఉండాలని ప్రభు అన్నాడు కదా మత్తయి 7:15 అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి అన్నాడు. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అన్నప్పుడు ఏం చేస్తాం? అక్కడ బోర్డు ఎక్కడ ఉంటే ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉంటాం కదా. దేవుడు అటువంటి జాగ్రత్తను, మెలకువను, జ్ఞానాన్ని, డిజర్న్మెంట్ని, విచక్షణను మనకు అనుగ్రహించింది కాక. ప్రభువా మీకు స్తోత్రాలు. పౌలు మీ చేత ఏర్పరచబడి అపొస్తలుడిగా నియమింపబడి అన్ని జనులకు సువార్త ప్రకటింపబడడానికి పంపబడి తన ద్వారా ఎన్నో సంఘాలు స్థాపింపబడి బైబిల్లో ఎన్నో గ్రంథాలు రాయబడి ఎంతగా మీరు వాడుకుంటే అలాంటి వ్యక్తిని దుర్బోధకులు నిందిస్తూ ఉంటే దయగల దేవా ఆయన ఎలా తట్టుకున్నాడో. అయితే తన నిజాయితీని సమర్థించుకుంటూ కొరింథీయుల మార్పు తన పరిచర్య ప్రతిఫలంగా చూపిస్తూ దుర్బోధకుల లక్షణాలను పౌలు ద్వారా మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. మా మట్టుకు మేము దేవా మా సంఘమే గొప్పది, ఇంకా ఇలాంటి సంఘమే లేదని భ్రమపడుకున్నట్లు ఎవరు ఏ స్థానిక సంఘంలో ఉన్నా సరే ప్రపంచవ్యాప్తంగా మాకంటే ఘనులైన, యోగ్యులైన, మీ కొరకు హతసాక్షులు అవడానికి కూడా తెగించగలిగిన భక్తి కలిగినటువంటి వారు ఉండగా ఋతుల కప్పలా మేము ఉండకుండా మాకు సహాయం చేయండి. మనుషులతో కాదు, మీతో మేము పోల్చుకోవడానికి సహాయం చేయండి. మా మాట చేత ఒకేలా ఉన్నట్లు యథార్థవంతులుగా మమ్మల్ని చేయండి. మేము అతిశయించకుండా, ఇతరుల ప్రయాస ఫలాన్ని బట్టి మేము అతిశయించకుండా మాకు మీరు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండడానికి మాకు సహాయం చేయండి. దేవా మమ్మల్ని మేము మెచ్చుకోం, మమ్మల్ని బట్టి మేము అతిశయించాం. మాకు దీనత్వం నేర్పండి. మీ ఎదుటి నిలబడినప్పుడు మీరు అంగీకరించాలనే భావంతోనే బ్రతికినంత కాలం భయంతో, వణుకుతో మా సొంత రక్షణ కొనసాగించుకుంటూ మీ ఎదుట యోగ్యులంగా మిమ్మల్ని సంతోషపెట్టాలనే భావంతో, మీకే మహిమ తేవాలనే ఆశతో, మీ మెప్పునే పొందాలనే ఆ గురితో బ్రతకడానికి మాకు సహాయం చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.